అలానే మిసెస్ రావు, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అసమతుల్యత అనేది కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల మేఘ విస్ఫోటనం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. ఇది లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ని అన్ని దేశాలకు పంపించింది. భారతదేశంలో పరిస్థితి ఏంటి అని అంటే, కొన్ని చోట్ల మేఘ విస్ఫోటనం ఉంటుంది, మరికొన్ని చోట్ల కరువు ఛాయలు ఉంటాయి అని చెప్పి ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తా ఉంది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇద్దరు అత్యవసర సమావేశం పెట్టి సమీక్షించారు దేశంలో ఉండేటువంటి పరిస్థితుల్ని. తాజాగా భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి డేటా ప్రకారం మన భారతదేశంలో తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో దాదాపుగా 35% వర్షపాతం లోటు ఉంది. అలాగే వాయు ప్రాంతంలో 40% ఉంది. మధ్య ప్రాంతంలో 45% ఉంది లోటు. ఇదంతా వర్షపాతం లోటు. దాదాపు 100 సంవత్సరాల చరిత్రలో జూన్ నెలలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదయ్యింది అని చెప్పి కూడా భారత వాతావరణ శాఖ చెప్తూ ఉంది. టోటల్గా సగటు వర్షపాతం కంటే దాదాపుగా 75% భూభాగంలో, భారతదేశంలో ఉండేటువంటి భూభాగంలో 75% భూభాగంలో సగటు వర్షపాతం కంటే 35% తక్కువగా నమోదయ్యింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు. అంతేకాదు వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దుర్భిక్ష పరిస్థితులు కొన్ని చోట్ల, వరదలు మరికొన్ని చోట్ల ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అంచనా వేస్తూ ఉంది. సూపర్ ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రంగా ఉంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రం జలాల ఉపరితల వేడి 1.2 అనేది ఉంటుంది సూపర్ ఎల్నినో స్థాయి. అది ఇప్పుడు అది 2కి చేరింది అంటున్నారు. ఈ మధ్యకాలంలో 1.2 నుంచి 1.7కి వచ్చింది. ఇప్పుడు మధ్య అది 2 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెరిగింది అని అంటున్నారు. అంటే ఇది తీవ్రం అవుతుంది. ఇంకా కూడా ఎల్నినో యొక్క ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈ కారణం చేత నైరుతి ఋతుపవనాలు బలహీనపడుతూ ఉన్నాయి. ఫలితంగా వర్షపాతం నమోదు కావట్లేదు. జూన్ మొదటి వారంలో కొంత మేరకు వర్షపాతం నమోదు అయినప్పటికీ, ఆశాజనకంగా ఉన్నప్పటికీ, చివరికి వచ్చేటప్పటికీ సగటు వర్షపాతం కంటే దాదాపుగా 40% తక్కువ పడింది. దీంతో దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, అంచనా వేస్తూ ఉంది వాతావరణ శాఖ. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయొద్దు, మంచినీటి కోసం మాత్రమే వినియోగించండి, నీటి నిర్వహణను పకడ్బందీగా ఏర్పాటు చేయండి అనేటువంటి స్పష్టమైన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. అంతేకాదు డెడ్ స్టోరేజీకి నదుల్లో నీటి మట్టం వెళ్ళినప్పటికీ మంచినీటికి మాత్రం సరఫరా చేయండి, ఇబ్బందులు లేకుండా సాగునీటికి నీళ్లు ఇవ్వద్దు అని చెప్తుంది. ఈ ఆదేశాలను విన్న తర్వాత భారతదేశంలో ఉండేటువంటి రైతులు ఖచ్చితంగా ఆందోళన చెందుతారు. కారణం ఏంటంటే ఇప్పటికే నాట్లు వేశారు, పంటలు పండించడానికి రెడీ అయ్యారు. మరి ఇప్పుడు వర్షపాతం నమోదు కావట్లేదు. దాదాపుగా 80% భారతదేశంలో నైరుతి ఋతుపవనాల మీద, నైరుతి ఋతుపవనాలు ఇచ్చేటువంటి వర్షపాతం మీదనే ఆధారపడి ఉంటుంది వ్యవసాయం. వ్యవసాయ రంగం ఒకవేళ కనుక దెబ్బతింటే దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. అంతేకాదు వివిధ రంగాల మీద, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ మీద పడుతుంది. దాదాపు అన్ని రంగాల మీద, ఐటీ తప్ప అన్ని రంగాల మీద వ్యవసాయం ప్రభావం పడుతుంది. వ్యవసాయం బాగుంటే మిగతా రంగాలు బాగుంటాయి, వ్యవసాయం దెబ్బతింటే మిగతా రంగాల్లో స్లో అవుతాయి, సేవా రంగం తప్ప. అందుకే ఋతుపవనాల్ని ఆధారంగా చేసుకొని భారత ఆర్థిక వ్యవస్థ బాగుండటం లేదా బాగలేకపోవటం అనేది ఆధారపడి ఉంటుంది. అంచేతనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ, లేదంటే ప్రపంచ వాతావరణ సంస్థ కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రాలని అలర్ట్ చేస్తూ ఉన్నాయి. రాష్ట్రాల్లో ఉండేటువంటి సీఎంలు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు సూపర్ ఎల్నినో వస్తుంది, మరోవైపు
మేఘ విస్ఫోటనం అనేది ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని చోట్లేమో వరదలు వస్తున్నాయి, మరి కొన్ని చోట్లేమో అసలు వర్షమే పట్టలేదు. ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారత వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కృష్ణా గోదావరి నీటి మట్టం కనీస స్థాయికి వెళ్ళిపోయింది. సింగూరు అదే పరిస్థితిలో ఉంది, ఉస్మాన్ సాగర్ అదే పరిస్థితిలో ఉంది, హిమాయత్ సాగర్ అదే పరిస్థితిలో ఉంది. దాదాపుగా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయాయి నీటి మట్టాలు. మరి హైదరాబాద్కి నీటి సరఫరా ఎలా మంచినీటిని అందించాలి, కొరతను ఎలా తీర్చాలి అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వం చర్చిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ తెలంగాణ జలవనరుల శాఖ జలమండలితోటి సమన్వయం చేసుకుంటూ ఉంది. అలాగే కేంద్ర జలవనరుల శాఖ ఆల్రెడీ రాష్ట్రాలకు సంబంధించిన జలవనరుల శాఖకి ఆల్రెడీ నీటిపారుదల శాఖ సెక్రటరీలకి లేఖలు కూడా రాసింది అఫీషియల్గా. అంటే ఎలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేదానికి అర్థం పడుతుంది. ఒకవేళ హిందూ మహాసముద్రంలో ఐఓడి ఇండియన్ ఓషన్ డైపోల్ కనుక పాజిటివ్ లేకపోతే తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది భవిష్యత్తులో అని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. సాధారణంగా ఎల్నినో లేకపోతే కనుక నైరుతి ఋతుపవనాలు వర్షపాతాన్ని ఇస్తాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది అంటున్నారు తాజాగా. బట్ ఎల్నినో సూపర్ ఎల్నినో ఉన్నప్పుడు అది వర్షపాతాన్ని ఇవ్వదు. సూపర్ ఎల్నినో లేకపోతే కనుక వాయుగుండాలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత వర్షం పడే అవకాశం ఉంది. కానీ ఒకవైపు సూపర్ ఎల్నినో బలపడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఆ కారణం చేత వర్షాభావం పరిస్థితులు ఏర్పడతాయి. ఒకవేళ వాయుగుండాలు ఏర్పడినప్పటికీ కూడా, అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ కూడా అవి గాలులు వీటం వరకే పరిమితం అవుతాయి, కానీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం లేదని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. అందుకే వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. భారతదేశంలోని పరిస్థితి ఏంటి, రాబోయేటువంటి కరువుని ఏ విధంగా అధిగమించాలి, ప్రజల్ని ఎలా ముందస్తుగా తయారు చేయాలి, ముందస్తుగా ఈ కరువుని ఫేస్ చేయడానికి వాళ్ళని మానసికంగా ఎలా సిద్ధం చేయాలి అనేటువంటి దాని మీద ఇప్పుడు రివ్యూ మీటింగులు పెట్టుకుంటూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, వీళ్ళందరూ కూడా జలవనరుల శాఖ మంత్రి కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగులు పెట్టుకుంటూ ఉన్నారు, అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నదుల్లో నీటి మట్టం అడుగంటిపోయింది. తాగడానికి నీళ్ళు లేకపోతే ప్రజలు రోడ్డును పడేటువంటి అవకాశం ఉంది. సరే, సాగునీటికి లేకపోయినా ఏదో ఒక మెట్ట పంటలు వేస్తారు. ఒకవేళ దిగుబడి తగ్గినప్పటికీ కూడా నెక్స్ట్ ఇయర్ అన్నా అట్లీస్ట్ దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది. బట్ తాగునీటికి కొరత ఏర్పడితే దాని ప్రభావం తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మెగా సిటీస్ హైదరాబాదు, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా ఇలాంటి సిటీల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ప్రపంచ వాతావరణ శాఖ కానీ లేదా భారత వాతావరణ శాఖ కానీ చెప్తున్న దాని ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండబోతుంది. మరోవైపు మేఘ విస్ఫోటనం కూడా ఉండబోతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే ఆ మధ్యకాలంలో రాకాసి మేఘాలు అని చెప్పారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాకాసి మేఘాలు వచ్చేస్తున్నాయి, దాదాపు 3000 కిలోమీటర్ల దూరంలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ రాకాసి మేఘాలు భూమి మీద పడితే మొత్తం విస్ఫోటనం వస్తుంది, జల ప్రళయం వచ్చేస్తుంది అనేటువంటి ఒక పెద్ద ప్రచారం కూడా చేశారు. కానీ అదేమీ లేదని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. కానీ వాస్తవం ఏంటనేది ఎప్పటికప్పుడు బులెటిన్లు ఇస్తూ ఉన్నారు. బులెటిన్లు కూడా రిలీజ్ చేస్తున్నారు వాతావరణ శాఖకు సంబంధించి. ఎందుకంటే మహాసముద్ర సమాచార సేవా కేంద్రం అనేది ఒకటి ఉంది, ఇల్నాయిస్ అనేది, అది ఇన్కాయిస్, అది ఎప్పటికప్పుడు బులెటిన్ని విడుదల చేస్తుంది వాతావరణానికి సంబంధించి సమాచారాన్ని అందజేయడానికి. సో అన్ని రకాలుగా సమాచారాన్ని అయితే ప్రజలకు చేర్చడానికి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే ప్రజలు అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రతిరోజు బులెటిన్లు విడుదల చేస్తున్నారు. అలాగే వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తుంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఉండే ప్రపంచ వాతావరణ శాఖ కూడా అప్రమత్తం చేస్తుంది. దాని ప్రకారం ఏంటంటే నైరుతి అమెరికాలో వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆసియా ఖండంలో కానీ ఆఫ్రికా ఖండంలో కానీ వర్షపాతం తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి
అంచనా వేస్తూ ఉంది. సో మొత్తం మీద ఓవరాల్గా చూస్తే అసమతుల్యమైనటువంటి వాతావరణం ఈసారి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల ప్రళయాలు, జల ప్రళయాలు, మరి కొన్ని చోట్ల దుర్భిక్ష పరిస్థితులు అని చెప్పి చెప్తూ ఉన్నాయి. దీనికి అందరూ సన్నద్ధం కావాలని కూడా చెప్తూ ఉన్నటువంటి క్రమంలో మరి హైదరాబాద్ లాంటి సిటీ పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.